హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో రిలేటివ్ స్పీడ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. రిలేటివ్ స్పీడ్లో మనకి ట్రైన్స్ అనే టాపిక్ ఉంది. నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్లో బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద కంప్యూటేషన్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్ ఫ్రమ్ దోస్ ట్రైన్స్ ఆర్ కార్స్. ఈ రెండింటికి మనకి ట్రైన్స్ అండ్ కార్స్లో రిలేటివ్ స్పీడ్ ఇంకా బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వెన్ ఏ బోట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద స్ట్రీమ్. సపోజ్ ఇదొక రివర్ అనుకోండి, రివర్లో వాటర్ ఉన్నాయి ఇలా. అయితే ఇందులో నుంచి ఒక బోట్ వెళ్తుంది. ఇక్కడ ఈ రివర్ అనేది సపోజ్ ఇలా ఫ్లో అవుతుంది. రివర్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి. మనకి ఇక్కడ ద బోట్ ఇక్కడ వాటర్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. బోట్ కూడా నాకు ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. సపోజ్ బోట్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? సెట్ టు బి మూవింగ్ విత్ ద స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ మనకి బోట్ అనేది సేమ్ ఇదే మూమెంట్లో వాటర్ ఎలా ఫ్లో అవుతుందో ఆ మూమెంట్లోనే వెళ్తుంది, అదే డైరెక్షన్లో. అప్పుడు దాన్ని ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ అని అంటాము. డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తుందని అంటామన్నమాట బోట్. ఒకవేళ మనకి బోట్ అనేది మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సపోజ్ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతున్నాయి కానీ బోట్ అనేది మనకి ఇలా వెళ్తుంది. బోట్ అనేది అంటే ఇట్లా పైకి వెళ్తుంది. ఇప్పుడు వాటర్ ఏమో కిందికి ఇలా వెళ్తున్నాయి, బోట్ అనేది ఇలా వెళ్తుంది మనకి. అప్పుడు ఏమంటామంటే రెండు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి దీంట్లో మనకి ఈ స్పీడ్ని ఏమంటామంటే అప్ స్ట్రీమ్ సిమెంట్. ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది, మనకు వాటర్ ఏం చేస్తే డౌన్కి వెళ్తుంటాయి కదా. బట్ ఇక్కడ మనకి బోట్ మాత్రం ఇట్లా పైకి వెళ్తుంది, ఆపోజిట్గా వెళ్తుంది. కాబట్టి దీన్ని అప్ స్ట్రీమ్ అని అంటాము. అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో అప్ స్ట్రీమ్ స్పీడ్ అని అంటాము. ఇఫ్ ద బోట్ ఈజ్ మూవింగ్ విత్ ఏ సర్టెన్ స్పీడ్ ఇన్ వాటర్ దట్ ఈజ్ నాట్ మూవింగ్. సపోజ్ నేను ఇక్కడ బోట్ అనేది ఒక పాండ్ది, ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ ఇంతకుముందు దీంట్లోనేమో రివర్లో అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ చిన్న పాండ్స్ కానీ చిన్న చిన్న కుంటలు చిన్నవి మనకి ఉంటాయి కదా, చెరువులు అలాంటి వాటిలో మనకి వాటర్ ఫ్లో అనేది ఇట్లా ఉండదు. స్ట్రీమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటాయి వాటరు. కాన్స్టెంట్ వాటర్లో అప్పుడు బోట్ స్పీడ్ని ఏమంటామంటే మనము స్టిల్ వాటర్ అంటాము. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. మూమెంట్ ఏం ఉండదు వాటర్ది కాబట్టి దీన్ని మనము స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ కాల్డ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని చెప్తామన్నమాట. కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రీమ్ అనేది. వెన్ ద బోట్ ఈజ్ మూవింగ్ అప్ స్ట్రీమ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ అపోజిస్ అండ్ ఎన్స్ రెడ్యూసెస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. ఇప్పుడు మనకి బోట్ అనేది అప్ స్ట్రీమ్లో వెళ్తుంది. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? మనకి వాటర్ ఫ్లోకి బోట్ ఫ్లో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే బోట్ ఇప్పుడు ఇలా వెళ్తుంది అనుకోండి, బోట్ ఇక్కడ వాటర్ ఏమో ఇలా ఫ్లో అవుతుంది, బోట్ ఏమో ఇలా వెళ్తుంది. అంటే మనకి వాటర్ ఇలా ఫ్లో అవుతుంది బట్ బోట్ ఏమో ఇలా వెళ్తుంది, అప్ స్ట్రీమ్లోకి వెళ్తుంది, అప్ స్ట్రీమ్గా వెళ్తుంది. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది? స్పీడ్ అనేది అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు మనకు బోట్. కాకపోతే మనము ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి తీసుకెళ్తున్నాం బోట్ని. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నప్పుడు మనము ఎక్కువ దానికి స్పీడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మనము. ఇప్పుడు లైక్ మనం కార్ కూడా మనం ఒకటి సపోజ్ హైట్ గడ్డలాగా ఉందనుకోండి, ఇట్లా హైట్ ఎక్కువగా ఉన్న దాని మీద నడిపించాలంటే మనము ఎక్కువ యాక్సలరేట్ చేస్తాము. అంటే స్పీడ్ కొంచెం ఎక్కువ పెంచితే అప్పుడు అది ఆ పైనుంచి వెళ్తుంది కదా. సేమ్ అలానే ఇక్కడ వాటర్ ఏమో కిందికి వెళ్తున్నాయి మనకి ఫ్లో, ఇది బోట్ ఏమో కొంచెం పైకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది మనకి తగ్గుతుందన్నమాట. అంటే ఎక్కువగా మనకి తొందరగా వెళ్ళదు, మనకి బోట్ నెమ్మదిగా వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఇక్కడ అపోజ్ చేస్తుంది, ఎందుకంటే వాటర్ మనకి అపోజ్ చేస్తుంది. అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్ళదు కదా. సో వాటర్ కొంచెం మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అప్పుడు బోట్లో మనం దాన్ని బోట్ని సేల్ చేయాలంటే. సో అక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ మనము సేమ్ డైరెక్షన్ డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది అనుకోండి, సేమ్ ఇక్కడ ఫ్లో ఇక్కడ వాటర్ సేమ్ ఇదే ఫ్లో, బోట్ కూడా ఇలానే వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? కొంచెం ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది బోట్ అనేది. సేమ్ ఇదే వాటర్ ఫ్లో తోటే వెళ్తుంది కాబట్టి ఇక్కడ బోట్ అనేది కూడా స్పీడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడనేమో కొంచెం స్పీడ్ తగ్గుతుంది మనకు అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు. అదే ఇక్కడ మనకు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. స్పీడ్స్ ఉంటాయి మనకి. స్పీడ్ ఆఫ్ ద బోట్ అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే మనకి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు ఉంటుంది కదా, దాన్ని అగైనెస్ట్ ద స్ట్రీమ్ అని తీసుకుంటాం. అప్పుడు ఏమంటాము? దాన్ని స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్
మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనం ఇంతకుముందు రిలేటివ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాడ్ చేసాము. బట్ ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ దీంట్లో ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎగైనెస్ట్ ద స్ట్రీమ్ అయినప్పుడు మనకి ఏంటి ఫార్ములా, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఈ రెండు స్పీడ్, సపోజ్ ఇది నేను యూ అనుకున్నాను అనుకోండి, యూ అనుకుంటే యూ, ఇది వి అనుకుంటే అప్పుడు యూ మైనస్ వి అవుతుంది. అదేవిధంగా నేను స్పీడ్ ఆఫ్ ద బోట్ విత్ ద స్ట్రీమ్, సేమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది స్ట్రీమ్తో పాటే తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రెండు యాడ్ అవుతాయి అన్నమాట అందులో. అందుకే ఈ రెండు యాడ్ అయిపోయి మనకి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఆపోజిట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకి స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. These two speeds, that is the speed of the boat against the stream and the speed of the boat with stream, are speeds with respect to the bank. U is the speed of the boat downstream and V is the speed of the boat upstream. Then we have the following relationship. ఇక్కడ U అనే దాన్ని నేను స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్ అనుకున్నాను, వి అనే దాన్ని స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్ అనుకుంటే అప్పుడు మనకి టూ ఫార్ములాస్ ఉంటాయి. ఈ టూ రిలేషన్షిప్ ఇవి ఖచ్చితంగా మనకు గుర్తుండాలి, వీటిపైనే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈక్వల్ టు యూ ప్లస్ వి బై టూ, అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ మనం యాడ్ చేస్తాం అనమాట, ఇక్కడ డివైడెడ్ బై 2 అవుతాయి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కరెంట్, అంటే మనకి కాన్స్టెంట్గా ఉంటుంది కదా వాటర్, అందులో స్పీడ్ ఎంత ఉంటుందంటే యూ మైనస్ వి బై 2 అని ఉంటుంది. ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనము. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, మనకి స్టిల్ వాటర్ ఇచ్చాడు, ఇక్కడ స్ట్రీమ్ ఇచ్చాడు. ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 km అప్ స్ట్రీమ్ అండ్ 30 km డౌన్ స్ట్రీమ్. మనం ఫస్ట్ ఇక్కడ స్టిల్ వాటర్లో ఫార్ములా ఏంటి, మనకి స్పీడ్ ఆఫ్ ద వాటర్, ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్కి మనకు ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆఫ్ ఎగైనెస్ట్ ద స్ట్రీమ్ అన్న మనకి ఎగైనెస్ట్ అప్ స్ట్రీమ్ అన్న ఒకటే కదా నేను చెప్పాను. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం ఇక్కడ. సో ఎగైనెస్ట్ ద స్ట్రీమ్ అన్న అప్ స్ట్రీమ్ అన్న ఒకటే మనకి. సో మనకి ఈ ఫార్ములా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత మనకి 10 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 10 - 5 అప్ స్ట్రీమ్ కాబట్టి మనకి 10 - 5 అని తీసుకోవాలి, మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 5 km/h వచ్చింది నాకు స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్. నెక్స్ట్ నాకు స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్ కావాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, యాడ్ అవుతాయి మనకి రెండు, 10 + 5 15 km/h అవుతుంది. నెక్స్ట్ మనకి టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా ఇందులో, ఫైండ్ ద టోటల్ టైం అన్నాడు. టైం ఈక్వల్ టు ఏంటి మనకి డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు మనకి, డిస్టెన్సెస్ మనకి స్టిల్ వాటర్లోది మనకి డిస్టెన్స్ అంటే వాటర్లో తీసుకోవాలి, నెక్స్ట్ మనము స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రెండు తీసుకోవాలి. అప్పుడు డిస్టెన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ట్రావెల్ టు డిస్టెన్స్ ఆఫ్ 20 km అప్ స్ట్రీమ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ తీసుకోవాలి, డౌన్ స్ట్రీమ్ తీసుకోవాలి. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మనకి, అప్ స్ట్రీమ్ అంటే నేను ఇక్కడ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో 20 ఇచ్చాడు. సో 20 డివైడెడ్ బై మనకి స్పీడ్ ఎంత వచ్చింది అప్ స్ట్రీమ్లో 5 కదా, సో 5. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 30 డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది 15. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఎల్సిఎం తీసుకుందాము, 360 + 30, సో 90/15. సో 6 అవర్స్ వచ్చింది మనకు ఆన్సర్. టైం ఎంత పట్టిందంటే మనకి టోటల్ 6 అవర్స్. ఈ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రెండు ట్రావెల్ చేయడానికి 6 అవర్స్ పట్టింది.
ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్, మనకి టైం కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ మనకు డిస్టెన్స్ అనేది ఇచ్చాడు, మనకి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనేది. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ మనకి ఫార్ములా ఏంటి, రెండు అప్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆపోజిట్ ఉంటే మనకి బోర్డ్స్లో మనము నెగిటివ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 10 - 5 వచ్చింది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 15 వచ్చింది, వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బోట్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 hours అండ్ 80 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 10 hours. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్. ఇక్కడ మనకి ఒక బోట్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట, 50 kilometers ట్రావెల్ చేసింది డౌన్ స్ట్రీమ్లో, 80 kilometers ఏమో అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసింది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ మనకి టైం ఇచ్చాడు, బట్ మనకి స్పీడ్స్ అనేవి తెలియదు కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే స్పీడ్స్. ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, మనకి స్టిల్ వాటర్లో బోటు స్పీడ్ని ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను నేను, ఇక్కడ ఎక్స్ kmph. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ కరెంట్, మనకి ఇక్కడ కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ కరెంట్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నేను ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్నేమో ఎక్స్ అనుకుంటున్నాను, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇక్కడ ఏమనుకుంటున్నాను, వై అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, బోట్ డౌన్ స్ట్రీమ్ మనకి డౌన్ స్ట్రీమ్ అంటే సేమ్ డైరెక్షన్లో మనకి ఏమవుతాయి, సేమ్ డైరెక్షన్లో యాడ్ అవుతాయి కదా, సో x + y అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్లో ఏమవుతాయి, సబ్ట్రాక్ట్, సో x - y kmph. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్లో మనకి x + y అనుకున్నాను కదా నేను, x + y = మనకి ఏంటి, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో మనకి ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ 50 కదా, సో 50 డివైడెడ్ బై టైం ఎంత ఇచ్చాడు, 5. సో అప్పుడు ఏమవుతుంది, x + 5 = 10 అయింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. అదేవిధంగా మనం స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ x - y అనుకున్నాను, మనకు అప్ స్ట్రీమ్లో మనకి ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 80 ఇచ్చాడు, నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. సో ఇదేమవుతుంది, x - y = 8 అయింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసామనుకోండి మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. x + y = 10, x - y = 80, రెండు యాడ్ చేద్దాం మనము. 1 + 2 చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి 2x = 18, x = 9 వచ్చింది. ఈ x = 9ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 9 - y = 8, 1 వచ్చింది. సో ఇక్కడ నాకు x = ఏమో 9 వచ్చింది, 9 kmph, y = 1 kmph. ఇక్కడ x అంటే ఏంటి, మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ కదా, స్పీడ్ ఆఫ్ బోట్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 8 kmph వచ్చింది. స్పీడ్ ఆఫ్ కరెంట్ ఎంత వచ్చింది మనకి, 1 kmph. సో మనకి ప్రాబ్లమ్స్లో అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసింది చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ కరెంట్. మనం ఇక్కడ ఏంటంటే ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అవి చూసుకొని మనం దాన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. మనం ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాము. మనకు దీంతో మనకి చాప్టర్ 3 మొత్తం థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.